పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ సైనికుల కుటుంబ సభ్యులంతా పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరాలని పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జవ్వాది ఈశ్వరుడు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం పిఠాపురం పట్టణంలో సంఘం అధ్యక్షుడు జవ్వాది ఈశ్వరుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జవ్వాది ఈశ్వరుడు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల మేము సెకండ్ సాటర్డే మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ కూర్చోడానికి కానీ ఎక్కడా స్థలాలు లేక ఎంతోమంది మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతోమంది మాజీ సైనికులు ఉన్నారు, వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను చెప్పడం ఒకటే, ఈ తరుణంలో మీడియా ద్వారా తెలియపరిచింది ఏంటంటే ఎవరైనా సరే ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుని మీరు ఖచ్చితంగా వచ్చి మాజీ సైనికులు కానీ వితంతువులు కానీ తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లే ఇలా ఉంటే మాకు తెలియపరచండి. మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోండి. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరిగానే మా అసోసియేషన్ తోడ్పాటుగా ఉంటుంది, సహకారంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మా నెంబర్ కావాలని అంటే నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ నోట్ చేసుకుని నాకు తెలియపరచండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కానీ మన నియోజకవర్గంలో చుట్టుపక్కల పల్లెటూరులో చాలామంది మాజీ సైనికులు లేకపోయినా వారి కుటుంబ సభ్యులన్నా ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్నో పథకాలు వస్తుంటే వాళ్ళకి తెలియవు. అందు గురించి మీరు ఒకసారి ఈ పిఠాపురం ఎక్సైజ్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కలుసుకున్నట్లు ఇలా ఉంటే మా నెంబరు ఫోన్ చేసి ఇలా ఉంటే ఎవరికైనా సరే కానీ వాళ్ళు చెప్తారు. అందు గురించి మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యామంటే అనేక రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ డిఫెన్స్ కాలనీ కూడా మీరు కూడా ఒక సభ్యుల కింద ఉంటారు. అందు గురించి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే మాజీ సైనికులు కానీ, మరొకసారి చెప్తున్నాను, మాజీ సైనికులు కానీ, వితంతువులు కానీ, తర్వాత వీర నారుమణులు కానీ వారి కుటుంబ సభ్యులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఉండేలా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అసోసియేషన్ని కన్సల్ట్ చేసేలా ఉంటే వారికి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చెప్పగలం.